ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవమునిచ్చు దేవుని యొక్క వాక్యము అనే యొక్క కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక్కసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని బట్టి ప్రభుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క భయంకరమైన దినాల్లో, ఈ యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము కనుక ఈ యొక్క జరుగుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి విషయమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యము చేత మనం శుద్ధీకరించుకుంటూ దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుని యొక్క వాక్య ధ్యానముగా చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుని యొక్క వాక్య ధ్యానముగా చేసుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మల్ని పంపుచు ఉన్నాను కనుక పావురముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండుడి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందరూ కూడా కలిసి ప్రార్థనకి పెంచండి. ప్రభువా, నీవే నాతో మాట్లాడండి అయ్యా. నీవే నా హృదయమునకు, నా యొక్క జీవితంలో కావలసిన వాక్యము చేత నన్ను బలపరచని యేసయ్యని ఎవరికి వారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. గత కాలమంతా నీ సజీవమైన రెక్కల చోటను భద్రపరిచాయా. మరి యొక్క పునరుద్ధాన వారంలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చి ఇంతవరకు పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్న దేవామికి వందనాలు, స్తోత్రాలు. స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్న దేవామికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పుడు నీ కొద్ది మాటలు ధ్యానం చేస్తూ ఉండగా అల్పడను అయోగ్యండాను మీరు ఏర్పాటు చేసుకుని మీ సన్నిధిలో మీరు నిలబెట్టుకున్న విధానం బడి మీకు వందనాలు, స్తోత్రాలు. నిలబడి నీ దాసుని సిలువ చోటును మరుగుపరిచి 7 ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచయ్యా. నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వినగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచేటువంటి మనసు అయ్యా మాకందరికీ కలిగించి నీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరచమని యేసు పరిశుద్ధమైన నాడు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క చదవబడిన యొక్క వాక్య భావన బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క పునరుద్ధరణ లేచిన తర్వాత 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులైన వారికి దర్శన భాగం చేత కలిగిస్తూ ఆయన దర్శిస్తూ అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పుతూ ఉన్నారు. కనుక ఈ 40 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణ తర్వాత యేసు ప్రభు వారి శిష్యులైన వారికి నేర్పించేటటువంటి పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. కనుక ఈ రోజుతో ఈ యొక్క 40 దినాల్లో ఆఖరి వారం అయిపోతుంది. మరుసటి వారములో ఆరోహణ పండుగ దినాల్లోనికి మనము చేరుతూ ఉన్నాము. కనుక ఈ రోజున ఈ యొక్క పునరుద్ధాన పండుగ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులైన వారికి నేర్పిన విధానం ఏంటంటే, మీరు సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వలోకములు ఉన్నటువంటి వారిని శిష్యులుగా చేయండి. మీరు ఎవరి యొక్క పాపములైతే క్షమిస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. మీరు ఎవరినైతే దీవిస్తారో వారిని నేను దీవిస్తానని అధికారం ఇచ్చి వారిని శిష్యులైన వారిని లోకంలోనికి పంపుతూ ఉన్నాడు. పంపిన విధానం ఏమిటి అంటే ఆలోచన చేస్తే ఇక్కడ చూసిన ఈ యొక్క వాక్య భాగంలో ఎలాగూ పంపించాడు, వారు ఎలాగూ జాగ్రత్తగా మెసులుకోవాలి అనే ఆలోచన ఈ రోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను కనుక పాముల వలె వివేచన కలిగి ఉండండి, పావురము వలె నిష్కపటులై ఉండండి అనే వాక్యమును ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఎలాగూ జాగ్రత్తగా ఉండమన్నాడు. ఎవరి దగ్గర పంపుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే తోడేళ్ల మధ్యలోనికి పంపుతూ ఉన్నాడంట. ఎవరిని? శిష్యులైన వారిని పంపుతూ ఉన్నాడు. శిష్యులైన వారిని పంపుతూ ఉన్నప్పుడు తోడేళ్ల మధ్యలోనికి పంపుతూ పెట్టి, తోడేళ్లు ఎక్కడ ఉంటాయి అంటే తోడేళ్లు మంద ఎక్కడ ఉంటే అక్కడ కాచుకుని ఉంటాయి. గొర్రెల యొక్క మంద ఎక్కడ ఉంటే అక్కడ కాచుకుని ఉంటాయి. దేవుని బిడ్డారా, తోడేళ్ళ యొక్క పని ఏమిటి అంటే మందలో ఉన్నటువంటి గొర్రెలను
విడదీసి వాటిని నాశనం చేసే పని ఏంటో తెలుసు అంటే తోడేళ్లకు కలిగిన లక్షణము దేవుని బిడ్డారా. అటువంటి తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను కనుక మీరు రెండు విషయాలు కలిగి ఉండండి. ఒకటి, పాముల వలె వివేచన కలిగి ఉండండి. రెండవదిగా చూస్తే పావురం వలె నిష్కపటులనై ఉండండి అని వారికి హెచ్చరిక చేసి వారిని పంపించాడు దేవుని బిడ్డారా. ఈ చదవబడిన వాక్య భాగంలో తోడేళ్లు ఎవరు అని మనం ఆలోచన చేస్తే తోడేళ్లు అనగా ఇద్దరు వ్యక్తులు మనకి కనపడుతున్నారు. ఒకటి అబద్ధ ప్రవక్తలు, రెండవది సంఘములోనే బలమైనటువంటి విశ్వాసులను కూడా కొందరిని దేవుడు తెలియపరుస్తూ తేటగా చూపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే తోడేళ్లు ఎవరంటే ఇక్కడ చూసిన ఈ యొక్క 7వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? మొట్టమొదటి అబద్ధ ప్రవక్తలు. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులైన వారికి నేర్పిన పాఠాలు ఈ రోజున యుగ సమాప్తి కాలంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను వచ్చేటువంటి రాకడి కాలంలో అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలోకి వస్తారని మాట్లాడుతున్నాడు. ఈ రోజున అబద్ధ ప్రవక్తలు లోకంలో చాలా మంది తిరుగుతూ ఉన్నారు దేవుని బిడ్డారా. వారికి సరిగా ప్రార్థన రాదు, వారికి వాక్యము రాదు, ఎలా ఏ సందర్భంలో ఏం చేయాలో ఏమి తెలియదు, ఎలాగ ఆరాధన చేయాలో ఇవన్నీ కూడా తెలియకుండా వారు కూడా ఏం చేస్తారో తెలుసా? అబద్ధ ప్రవక్తలుగా చలామణి అవుతున్నారు దేవుని బిడ్డ. ప్రవక్త అనగా ప్రవచించేటువంటి వాడు, అనగా జరగబోయే సంగతుల గురించి ప్రవచించేటువంటి వాడు, జరగబోయేటువంటి సంగతుల గురించి తెలియపరిచేవాడు దేవుని బిడ్డారా. కానీ ఇది ప్రవచన కాలము కాదు, సువార్త కాలంలోకి మనం వచ్చి వేసాము దేవుని బిడ్డారా. సువార్తను మనం నమ్మాలి తప్ప ప్రవచించేటువంటి ప్రవచనాలు నమ్మడానికి వీల్లేదు దేవుని బిడ్డారా. మొన్న ఒక దినాన్ని ఒక ప్రవక్త ప్రవచించాడంట, పోయిన నెల 29వ తారీఖున రాకడ వచ్చేస్తుంది, ఈ భూమి అంతా కూడా అంతమైపోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి ప్రవచించాడంట. పోయిన నెల 29వ తారీఖు వచ్చిందా? భూమి అంతం వచ్చిందా? రాలేదు దేవుని బిడ్డారు. అంటే ఇది ప్రవచించేటువంటి కాలము కాదు, సువార్త కాలము దేవుని. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు, కానీ మీరు సర్వలోకమునకు వెళ్ళి ఎక్కడ కూడా ప్రవచించమని చెప్పలేదు దేవుని బిడ్డారా. అందుకే శిష్యులైన వారు సువార్త ప్రకటించడానికి పూనుకున్నారు తప్ప ప్రవచించడానికి ఎక్కడ కూడా పూనుకోలేదు దేవుని బిడ్డారా. అందుకే ఈ రోజున ప్రవక్తల మాటలు వింటూ ఉన్నారు ప్రవచించేవారు. ఇదిగో నీకు ఈ నెలంతా కూడా బాగోలేదు, నీ కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి, నువ్వు చాలా ఇబ్బందులు పాలైపోతున్నావు కదా, లేకపోతే నీ కుటుంబంలో ఎవరికో వివాహం జరగాలని ఇదిగో నువ్వు ఎంతో వేదంతో ఉన్నావు కదా అంటే చాలు ఏమనుకుంటున్నామని తెలుసా? ఇదిగో మా పాస్టర్ గారు అయితే ఇటువంటి సంగతులు చెప్పరు, ఇదిగో ఈయన ఎవరు చాలా బాగా చెప్తూ ఉన్నారని ఆలోచన చేసి ఏం చేస్తున్నారో తెలుసా? సువార్తను విడిచిపెట్టి ప్రవచించే వారి యొక్క మాటలు విని ఏం చేస్తూ ఉన్నారో తెలుసా అంటే సువార్తలో నుంచి తొలగిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? భ్రష్ట జీవితం జీవించేటువంటి క్రైస్తవులు ఈ రోజున లేకపోలేదు దేవుని బిడ్డ. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ సువార్త కాలంలోనంట ఎలాగున్నారంటే గొర్రె చర్మము ధరించుకుని క్రూరమైనటువంటి తోడేళ్ల వలె అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలోనికి వస్తున్నారు, జాగ్రత్త సుమి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా. అయితే మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? వారిని గ్రహించుకోగలుగుతూ ఉన్నామా? వారిని గమనించగలుగుతూ ఉన్నామా? వారి మధ్యలో నువ్వు ఎలా ఉండాలి? ఇదిగో పాముల వలె వివేచన కలిగి ఉండమని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే ఇదిగో ప్రవక్తలు తోడేళ్ల వంటి వారిగా కనపడుతూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే విశ్వాసులు కూడా ఉంటారంట దేవుని యొక్క సన్నిధిలో. చదవండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి ఒకసారి. 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడ బయలుదేరతారేలో? దేవుడు తన స్వరక్తముల చేత సంపాదించిన సంఘములోనే క్రూరమైనటువంటి తోడేళ్ల వంటి వారు బయలుదేరతారంట.
బయలుదేరి వారు చేసిన పని ఏంటో తెలుసా? వారు చేసే పని ఏంటో తెలుసా? మీలో కొందరు శిష్యులైన వారిని, అనగా సేవకులకి సహకారులుగా ఉన్న వారిని, సేవకులకి అలాగే సంఘానికి ప్రోత్సాహకరంగా ఉన్న వారిని ఎలాగైనా ఈడ్చుకుని పోవాలని తోడేళ్లు స్వభావం కలిగిన వారు మీలోనే బయలుదేరతారనే సంగతి నేను ఎరుగుదును అంటున్నాడు. ఎప్పుడు? ఆయన ఆరోహణము కాకమునుపు యేసు ప్రభు వారి శిష్యులైన వారికి నేర్పిన మాట ఏంటో తెలుసు అంటే, ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని పంపుతూ ఉన్నారు అంటే, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు. ఒకరి మీద ఒకరికి కనికరం ఉండట్లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండట్లేదు, ఒకరి మీద ఒకరికి దయ చూపించేటువంటి విధానం ఉండట్లేదు. ఎవరు నాశనం అయిపోతే నాకెందుకులే, నేను బాగుండాలి అంటే వారి యొక్క జీవితం ఏమి కలిగి ఉన్నారు తెలుసు అంటే, తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. నేను మాత్రమే తిని తృప్తి చెందాలి, నేను మాత్రమే ఆనందకరమైన జీవితం పొందాలి అని చెప్పి ఇదిగో ఇతరులైన వారిని నాశనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఇతరులైన వారు బాగుపడితే వారవలేనటువంటి స్థితి ఈ రోజున అనేక మంది కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూస్తే తోడేళ్లు వంటి వారు ఎవరంటే, ఒకటి అబద్ధ ప్రవక్తలు, ఆ యొక్క తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. వారు కూడా చూసినప్పుడు వారికి కేవలం ప్రార్థన రాదు, వారికి సంఘాలు ఉండవు. ఈ రోజున లోకంలో తిరుగుతూ ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఒక బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు, తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటున్నారు. దేవుని బిడ్డ వేసుకుని వారు హాస్పిటల్ అంటూ కూడా తిరుగుతూ ఉన్నారు. అంతేకాదు వారు చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ దేవుని యొక్క నామానికి అవమానం కలిగించేటువంటి వారు అబద్ధ ప్రవక్తలు అనేక మంది తోడేళ్ల వంటి వారిగా కనపడుతున్నారంట. వారు గొర్రె యొక్క చర్మము ధరించుకుని లోపల క్రూరమైనటువంటి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారిగా ఉన్నారు. కనుక వారిని గూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని మాట్లాడుతున్నాడు. ఒకటి అబద్ధ ప్రవక్తలు, తోడేళ్ల స్వభావం కలిగిన వారిని చూసి మనం ఏం చేయాలో తెలుసా? వారు వెలుగుదూత వేషం వేసుకుని తిరుగుతున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. దేవుని బిడ్డారా, ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒకసారి 13, 14 వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపోస్తుల యొక్క వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రులను పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకుని ధరించుకుని తిరుగుతున్నాడంట. సాతాను వెలుగుదూత అంటే ఎవరు? వెలుగుదూత అంటే ఎవరు? దేవుని యొక్క దూత, దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకుని రూపము ఎవరు వేసుకుంటున్నారంట? సాతానే వేసుకుని తిరుగుతుందంట. దేవుని బిడ్డారా, అది అపోస్తుల యొక్క వేషం వేసుకుంటుందంట, పాస్టర్ గారి వేషం. ఈ రోజున చూస్తే అందరూ తెల్లబట్టలు వేసుకున్న వారు అందరూ కూడా పాస్టర్లు కాదండి. వారే తెల్లబట్టలు వేసుకుని దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉంటారు. మరలా తావుడి దగ్గర కూడా కనపడేది కూడా వారే. వారందరూ కూడా వెలుగుదూతలు కాదు, వెలుగుదూతలు కాదు. వెలుగుదూతలు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారు. అటువంటి వారంట వెలుగుదూత వేషం వేసుకుని మీ మధ్యలోనికి వస్తూ ఉన్నారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఇవి. జాగ్రత్త సుమి, ఓ శిష్యులారా, ఇదిగో మీరు లోకంలో నేను పంపుతూ ఉన్నాను కనుక ఇదిగో మీరు జాగ్రత్తగా ఎదిగినటువంటి విషయాలు మీరు గమనించుకోవాలి. నా మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా మీరు విని వాడు చెప్పిన మీరు చాలా జాగ్రత్తగా మీరు మెసులుకోవాలి సుమా. ఇదిగో లోకంలోనికి సువార్త ప్రకటించడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు, సామాన్యమైనటువంటి పని కాదు. కనుక మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి సుమా. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా తోడేళ్ల స్వభావం అంటే వారు జాగ్రత్త కలిగి ఉండని వారిని ఏం చేస్తున్నారంటే వారిని పంపుతూ ఉన్నారు. దేవుని బిడ్డారా, పంపుతూ ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? 2 లక్షణాలు వారికి నేర్పడండి. ఒకటి, పాముల వలె వివేచన కలిగి ఉండమని చెప్పండి. దేవుని బిడ్డారా, పాముల వలె ఉండమని చెప్పలేదు. పాముల వలె ఉండడానికి పాము నోట్లు ఏముంటుంది? కూరల్లోనూ ఏముంటది? విషం ఉంటుంది. పాముల వలె ఉండమనలేదు, పాముల వలె వివేచన కలిగి ఉండమన్నాడు. అంటే పాము వివేచన కలిగినటువంటిది. ఎందుకు అంటే మంచి ప్రవర్తన కలిగిన లక్షణం పాములో దేవుడు చూశాడు గనుక ఆయన పామును గురించి చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, పాము మంచి లక్షణం కలిగింది. ఎందుకొరకు అంటే అది నడిచినప్పుడు ముందు ప్రమాదాన్ని గ్రహించుకుంటుంది. దేవుని బిడ్డారా, పాము తిన్నగా వెళ్ళిపోదండి.
అది కొద్ది లెక్కలిన తర్వాత ప్రతి శబ్దాన్ని గమనిస్తూ ఉంది. అంతేకాదు మరలా లేచి ఎదరెవరైనా శత్రువు ఉన్నాడా, ఎదరెవరన్నా కూడా నాకేమైనా ప్రమాదం పొంచి ఉందా అని అది గమనించుకుంటూ ముందుకు వెళుతుంది. కానీ మేత దొరుకుతుంది కదని ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళదండి పాము, దేవుని బిడ్డ. అంటే జరగబోయేటువంటి ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి అదేం చేస్తుందో తెలుసా, ఒక సిద్ధపాటు కలిగినటువంటిదిగా పాము ఉంటుంది దేవుని బిడ్డ. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము పాముల వల్ల వివేచన కలిగిన లక్షణం మనకు ఉంటుందా లేదా ఆలోచన చేయండి. ఒకటి, మనము జాగ్రత్త కలిగిన చూతూ మనం లేకపోయినందున దేవుని యొక్క రెండవ రాకలో మన ముందేముందో తెలుసండి. యుగ సమాప్తి అంటే మహా ఉగ్రత దినాలు మన ముందు ఉన్నాయి, అనగా మహాశ్రమ దినాలు మన ముందు ఉన్నాయి కనుక ఆ శ్రమ దినాల నుంచి మనం తప్పించబడాలంటే ముందుగానే పాము వలె మనము జాగ్రత్త కలిగిన జీవితమును మనము జీవించవలసిన వారమైన దేవుని బిడ్డారా. అంతేకాని ఇదిగో మన యొక్క జీవితంలో ఇప్పటి వరకు నా మీదకి శ్రమ రాలేదు, ఇంతవరకు నా జీవితంలో అపాయం రాలేదు, నాకు కష్టాలు రాలేదు కదా, ఇదిగో నేను జాగ్రత్త కలిగి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభునందు దేవుని బిడ్డారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయాలు చాలా ఉన్న దేవుని బిడ్డారు. పరిశుద్ధ గ్రంథములో అటువంటి జాగ్రత్త కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అని మనం ఆలోచన చేసినప్పుడు కర్గి పౌలు అనేటువంటి వ్యక్తి ఒకడు, ఏంటమ్మా తర్గియా కాగాది సెర్గి పౌలు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం కొంచెం మాటలు చదువుకుందాం. వారు ఆ దీపమందు మందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైనా బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలును అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని యొక్క వాక్యమును వినగోరెను. అయితే వెలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలెనని యత్నము చేసేను. చాలండి దేవుని బిడ్డారా. ఇక్కడ ఎవరు చూసినప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నాడు. బర్యేసు అనేటువంటి వాడు ఎవరో తెలుసు అంటే ప్రవచనాలు పలికేటువంటి వాడు, గారడివాడు అంటే జరగబోయే సంగతులు తెలిపేవాడు దేవుని బిడ్డారా. ఈ రోజున దేవుని యొక్క వాక్యమును మనం నమ్మం, దేవుని యొక్క వాక్యమందు మనం విశ్వాసం ఉంచాం. ఆడు చెప్తూ ఉంటాడు, సోది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తామంటే మనం ఏం చేస్తామో తెలుసా, మన డబ్బులన్నీ కూడా పట్టుకెళ్ళాడు సంఖలో పెడతాం దేవుని బిడ్డారా. వాడి మాటలు మనం వింటాం. అంటే ఎవడు బర్యేసు లాంటి వాడు, వీడు చేసే పని ఏడు తెలుసు అంటే జరగబోయేటువంటి సంగతులు చెప్పేటువంటి వాడు, అంటే అబద్ధ ప్రవక్త. అటువంటి వాడంట. ఇంకొకటి ఉన్నాడు అక్కడ, ఎవరు అంటే సెర్గి పౌలు అనేటువంటి వాడికి బిరుదు వివేచన కలిగినటువంటి వాడు అని రాయబడింది దేవుని బిడ్డ. వివేచన అంటే ఏంటి? ముందు ఉన్నటువంటి ప్రమాదం నుంచి తప్పించబడేటువంటి లక్షణము కలిగిన వాడు సెర్గి పౌలు అనేటువంటి వాడు కనపడుతున్నాడు దేవుని బిడ్డ. ఇతడంట ఎవరిని గమనించాడు? బర్యేసుని గమనించాడు. బర్యేసు ఎవడు? ఇతడు తోడేళ్ల వంటి వాడు. ఈ తోడేళ్ల వంటి యొక్క ప్రమాదం నుంచి నేను తప్పించబడాలి అంటే నాకు వాక్యం అనేటువంటి ఖడ్గము కావాలి. కనుక ఇదిగో పౌలు గారు ఎక్కడ ఉన్నారు, బర్నబా ఎక్కడ ఉన్నాడు చెప్పి వారిని పిలిపించుకునంట దేవుని యొక్క సువార్తమానము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ బర్యేసు యొక్క బడాయి అంతా కూడా బయటపడిందట దేవుని బిడ్డారా. ఎందుకో తెలుసా? వారు ఉన్నట్టుగా ప్రకటించేటువంటి వారు. జీవ గ్రంథంలో ఏ మాటలైతే వ్రాయబడి ఉన్నావో, యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే సెలవిస్తూ ఉన్నారో ఆ మాటలన్నీ కూడా తెలియపరచబడి ఎవరు తెలుసు అంటే అపోస్తులైన పౌలు దేవుని బిడ్డ. ఆయన అగ్నిచేత, దేవుని యొక్క అగ్నిచేత, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వాడు, దేవుని ఆత్మచేత మాట్లాడుతున్నటువంటి వాడు ఎవరు తెలుసు అంటే అపోస్తులైన పౌలు గారు దేవుని బిడ్డారా. అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతనంట సెర్గి పౌలు అనేటువంటి వాడిని ఎవరో బర్యేసు విశ్వాసము నుంచి తొలగించవలనని ప్రయత్నం చేస్తున్నాడంట. అంతకు ముందు విశ్వాసము నుంచి తొలగించడం అంటే ఎంత ప్రమాదం అనుకుంటున్నారు మీరు?
విశ్వాసం నుంచి తొలగించే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. విశ్వాసం నుంచి తొలగించబడితే మన జీవితంలో స్వస్థత కార్యములు మనం పొందుకోలేము. విశ్వాసం నుంచి తొలగించబడితే దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడలేము. దేవుని బిడ్డారా, విశ్వాసం నుంచి తొలగిపోవడం కూడా ఒక ప్రమాదమేనా అని అనుకుంటున్నాము. దేవుని బిడ్డారా, ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ సెర్గి పౌలు అనేటువంటి వాడు ఎవరిని గమనించాడు తెలుసా? తోడేళ్ల స్వభావం కలిగినటువంటి బర్ యేసును గమనించాడు. అతని పేరేడు తెలుసా? బర్ యేసు. యేసు అనే పేరు పెట్టుకున్న వారందరూ కూడా రక్షకులు కాదండి. యేసు అనే పేరు ఈ రోజున అనేక మంది పెట్టుకుంటున్నారు, అన్యులు కూడా పెట్టుకుంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, పేరును బట్టి కాదు, అతని యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉందో తెలుసా? అబద్ధ ప్రవక్తగా కనపడుతున్నాడు. అంటే మోసపుస్తూ ప్రజలందరినీ కూడా విశ్వాసం నుంచి దేవునిలో నుంచి తొలగించేటువంటి లక్షణం బర్యేసు కలిగి ఉన్నాడు కనుక అతని దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసు అంటే అపోస్తలుడైన పౌలు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు చేరి దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం నుంచి సెర్గి పౌలు విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఎలాగుండో తెలుసు అంటే వివేచన, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు కూడా దేవుని బిడ్డ. ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా, మన యొక్క జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పాముల వలె వివేచన కలిగి ఉండండి అంటున్నాడు. దేవుని బిడ్డారా, పాము ఎలాగైతే ముందన్నప్పుడు ప్రమాదాన్ని గ్రహించి ఎలాగైతే ఒక సిద్ధపాటు కలిగి ఉందో, ఈ రోజున మనము కూడా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరిని కూడా గమనించవలసిన వాటి వారమై ఉన్నాం. ఎందుకో తెలుసా? గమనించుకోకపోతే మన యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైన శక్తి ఎంత మాత్రం కూడా లేకపోతే మనం గ్రహించుకోలేమండి. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి విషయాన్ని కూడా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు విశ్వాసము నుంచి తొలగిపోకూడదని కొలసి పత్రికతో, కొలసి సంఘంతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం కొలసి పత్రిక 9వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. కొలసి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని. కొలసి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమందు జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపరచవలనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడి చూసినప్పుడు ఈ యొక్క పాముల వలె వివేచన కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన వివేచన. ఈ లోక సంబంధమైన విషయంలో ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటున్నాం. ఇదిగో మన బిడ్డలు పెంచుకోవాలంటే ఇదిగో నేను కష్టపడి డబ్బులు సంపాదించాలి, లేకపోతే మన యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఇదిగో రేపటి దినమందు నేను ఏ పని చేయాలని ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటున్నాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నామో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండలేకపోతున్నాం. దేవుని బిడ్డారా, పాము శరీర సంబంధ విషయంలో అది వివేచన కలిగి ఉంటుంది. క్రైస్తవులమైన మనము ఆత్మ సంబంధమైన విషయంలో మనము వివేచన కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, వివేచన కలిగి లేకపోతే మనం ఎంత మాత్రము కూడా ఈ యొక్క లోకంలో వచ్చేటువంటి మహాశ్రమ దినంలో నుంచి మనం ఎంత మాత్రం కూడా తప్పించబడలేము. కనుక యేసు ప్రభు వారి శిష్యులైన వారికి నేర్పుతున్న మాట తెలుసా? మీరు పాముల వలె వివేచన కలిగి ఉండండి. పాముల వలె వివేచన కలిగి ఉండండి. మంచి ప్రవర్తన, వివేచన అనగా మంచి ప్రవర్తన మీలో ఉండకపోతే ఎంత మాత్రం కూడా రాబోయేటువంటి శ్రమ నుంచి మీరు తప్పించబడలేరు. కనుక మీరు పాముల వలె వివేచన కలిగి ఉండండి అని వారికి నేర్పుతూ వచ్చాడు. కనుక ఈ శిష్యులైన వారు ఈ ముందు ఊరిలో జరగబోయేటువంటి శ్రమ ఏంటి, ఆ యొక్క ఉగ్రత ఏంటో అవన్నీ కూడా ముందు గ్రహించుకుని ఎక్కడ దేవునికి సువార్త ప్రకటించాలని ఈ 12 మంది శిష్యులు ప్రపంచానంతరికి కూడా సువార్త ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా అంటే వారు పాముల వలె వివేచన కలిగి ఉన్నారు. దేవుని బిడ్డారా, ఈ రోజున మనము కూడా పాముల వలె వివేచన కలిగి ఉండాలి. జరగబోయేటువంటి సంగతులు, ఇదిగో కరోనా వైరస్ నా మీదకి రాలేదు కదా, ఇదిగో నేను క్షేమంగా ఉన్నాను, నాకేం కాదు నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే ఇబ్బందులు నా చేతులు లేవు కదా, నాకంతా బాగానే ఉంది నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డారా, ఏ రోజున ఏ వార్త వినాలో మనం వినలేకపోతున్నాము. దేవుని బిడ్డారా, ఇటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము కనుక ఈ రాబోయేటువంటి మహాశ్రమంలో నుంచి, ఉగ్రత దినాల్లో నుంచి మనం తప్పించబడాలి అంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసు అంటే పాముల వలె వివేచన కలిగి ఉండడం. దేవుని బిడ్డ,
రెండవ మాట ఏంటమ్మా? పావురు వలె నిష్కపటులునై ఉండాలి. నిష్కపటులు అంటే కపటము లేనటువంటి వారు. పావురమును గురించి మనం ఆలోచన చేస్తే పావురములో ఎంత మాత్రం కపటం ఉండదు దేవుని బిడ్డారా. పావురం ఎప్పుడు కూడా అది మూలుగుతూ ఉండదు దేవుని. ఈ ప్రజలందరూ కూడా పాపము చేత, పాపము ఆలోచన చేత వీరందరూ కూడా నశించిపోతున్నారయ్యా. ఈ పాపము లోకాన్ని నేను చూడలేకపోతున్నాను అని అదేం చేస్తుందో తెలుసు, ఎప్పటికప్పుడే తన హృదయమంతా కూడా కుమ్మరించుకుని ప్రభు ఎదుట మొరపెడుతూ ఉన్నది దేవుని బిడ్డ. అందుకే అది ఎప్పుడు కూడా మూలుగుతూ ఉండడం మనం చూడగలుగుతాం దేవుని బిడ్డారా. దాంట్లో ఏమున్నదో తెలుసు అంటే కపటం ఉండదండి. అయితే ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? ఇదిగో మీరు ఎలా ఉండాలి? పావురవలె నిష్కపటులై ఉండండి. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్న వారందరూ కూడా ఎటువంటి వారు తెలుసా అని మనం ఆలోచన చేస్తే ఎటువంటి వారు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమును 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనై ఉన్న దేవునికి కుమారులై ఉండునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమునందు జ్యోతుల వలె కనపడుతూ ఉన్నారు. ఇక్కడ చదవబడిన ఈ యొక్క వాక్య భాగమును మనం చూసినప్పుడు ఇక్కడ చాలా విలువైన మాట మాట్లాడుతున్నారు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులై ఉండాలి. దేవుని బిడ్డలారా, నిష్కళంకులై ఉండాలి. ఎవరికి? దేవునికి కుమారులైనట్లు, దేవునికి కుమార్తెలైనట్లు నిష్కళంకులై ఉండాలి. ఎక్కడ? వక్ర జనాంగము మధ్య మనం నివసిస్తున్నాం దేవుని బిడ్డ. ఈ రోజున ఎక్కడ చూస్తే అక్కడ వంకర మనుషులేనండి. ఎవరు నిదానంగా మాట్లాడట్లేదు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది అంటే కళంకం ఎక్కువైపోయింది మనుషుల్లో. ఇటువంటి కళంకము కలిగిన మనుషుల్లోనికి నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను కనుక వారి కళంకము మీకు అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజున సేవకులు కూడా విశ్వాసులు ఒకవేళ వంకరగా నడుతూ ఉంటే విశ్వాసులు తెలియక అయ్యో పలానా పాస్టర్ గారు అలాగుంటున్నారండి, మీరు కూడా అలాగుంటే ఏమైపోయింది అంటే పాస్టర్ గారు కూడా మారిపోతున్నారండి వాక్యముల నుంచి. పాస్టర్ గారు కూడా ఏం చేస్తున్నారు? ఎవరి దగ్గర యాస వేసుకుంటూ తిరుగుతాం కాదండి సేవకులు. ఎవరి దగ్గర ఎలా నటించాలో అలా నడుచుకునేటువంటి సేవకుడిగా ఉండడానికి వీల్లేదు. పావురం వలె నిష్కళంకులుగా మీరు ఉండాలి. మొన్నటి వారాన్ని మనం నేర్చుకున్నాం. నోవాహు దినాల్లో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎటువంటి వారో తెలుసా? వారి హృదయం అంతా కూడా చెడుతో నింపబడిపోయినటువంటి హృదయం కలిగినటువంటి వారి జనాంగం మధ్యలో నోవాహు నివసించాడు. వారి చెడుతనం ఎంత మాత్రం అతనికి అంటుకోలేదు కనుక ఆ తరమ వారందరిలోనూ కూడా నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే అతడు జల ప్రళయం నుంచి తప్పించబడ్డానికి గల కారణం తెలుసు అంటే ఏ కళంకము అతనికి అంటుకోకుండా ఉన్నాడు కనుక అతడు ఆ శ్రమ నుంచి తప్పించబడ్డాడు దేవుని బిడ్డారా. అలాగే మనం లోతును చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారందరూ కూడా విగ్రహారాధన చేయడం ఒకటే కాదు దేవుని బిడ్డారా. వ్యభిచారపు మనసు చిన్న బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు కూడా వ్యభిచారపు మనసు కలిగినటువంటి ప్రజల మధ్యలో ఎవరు నివసించారు అని ఆలోచన చేస్తే లోతు నివసించాడు. కానీ ఎంత మాత్రం వారి యొక్క కళంకము అతనికి అంటుకోకుండా జాగ్రత్త కలిగి ఉన్నాడు దేవుని బిడ్డారా. నిష్కళంకమైన పావురం వలె వారు ఉన్నారు కనుక వారి యొక్క జీవితంలో ఆ యొక్క ఉగ్రత అగ్నిగంధముల యొక్క వర్షము లోతు మీద పడలేదు. అలాగే జలప్రళయము నోవహు కుటుంబం మీద పడి నాశనము కాకుండా వారి సజీవ లెక్కలో ఉండి ప్రభువుని పడి సంతోషించే గొప్ప ధన్యత వారి కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా అంటే ఈ వక్ర జనాంగము మధ్యలో వారు నివసించినప్పటికీ కూడా వారి యొక్క కళంకము వారికి అంటుకోకుండా వారు ఎలా ఉన్నారో తెలుసా అని మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. వేదములను ఆటంకములను
కలుగు చేయి వారిని కనిపెట్టుకునియుండుడని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు ఉన్నాను. వారిలో నుండి తొలగిపోయింది. ఎవరిలో నుంచి తొలగిపోవాలి? మూర్ఖమైన జనాంగంలో నుంచి మనం తొలగిపోవాలి. అలాగే వంకర మాటలు మాట్లాడే వారి మధ్యలో నుంచి మనము తొలగిపోవాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న వాక్యంలో చూసినప్పుడు వారిని అంటే మనం ఎలా కనిపెట్టాలో తెలిసి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టుకుని ఉండడని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు ఉన్నాను. వారిలో నుండి తొలగిపోండి. అట్టి వారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపు కొరకే దోషులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మనస్సును ఏ మనసు కలిగిన వారిని నిష్కపటం అంటే కపటము లేని వారి యొక్క మనసును కూడా ఎవరు మార్చేస్తారు? మూర్ఖ హృదయాలు మార్చేస్తారు. దేవుని బిడ్డలారా, మూర్ఖ హృదయాలు మార్చేస్తారు. అటువంటి వారిని భేదాలు కలిగించేటువంటి వారు. కొందరు మాట్లాడితే కుటుంబాలు బ్రద్దలైపోతాయి. కొందరు మాట్లాడితే కుటుంబాల్లో సమాధానం ఉండదు. కొందరు మాట్లాడితే దేశాలే కుటుంబాలే చిన్నాభిన్నమైపోతాయి. దేవుని బిడ్డలారా, అటువంటి వారితో సహవాసం చేయమన్నది దేవుని బిడ్డ. వారి యొద్ద నుండి మీరు తొలగిపోండి. ఎందుకో తెలుసా? వారితో నువ్వు ఒకవేళ సహవాసం కలిగి ఉంటే విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోతావు. విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోతే నీకు కళంకం అంటుకుంటుంది. కళంకం నీకు అంటుకుంటే దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాత్రలైపోతావు. సమయం. అందుకే దేవుడు మాట్లాడుతున్న ఈ వాక్యములు ఈ రోజున ఆనాడు శిష్యులైన వారికి నేర్పినట్లుగా ఈ యుగ సమాప్తి కాలంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డారా, దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడేటువంటి సంఘముగా మనం ఉండాలి అంటే, దేవుని యొక్క రాకడలో ప్రభుతో కలిసి నిత్యము జీవించేటువంటి జీవితంలో నీవు జీవించేటువంటి వారిగా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసు అంటే, ఈ తోడేళ్ల స్వభావం కలిగిన ఈ మనసుల యొక్క జీవితాల్లో మనం వారితో సహవాసం చేసి వారితో మనం కలిసిపోయి వారు చేసినటువంటి అసూయకరమైన పనులు, వారు చేసినటువంటి వక్ర పనులు, వారు మాట్లాడుతున్నటువంటి లాలన కలిగినటువంటి మాటలు మనము నేర్చుకునే వారిగా ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. అయ్యో వారితో అలాగే మాట్లాడాలండి, ఇది మనము సమర్థించుకోవడం తప్ప వేరేదేమి కాదు. దేవుని బిడ్డ, నోవహు సమర్థించుకోలేదు, లోతు సమర్థించుకోలేదు, దేనికి కూడా రాజు పడలేదు. ఆ కళంకమైన వారి మధ్య అతను నివసించారు. వారు పరిశుద్ధతను వారు కాపాడుకుంటూనే ఉన్నారు. దేవుని బిడ్డారు, ఈ రోజున మన యొక్క జీవితంలో కళంకం కలిగినటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనము కూడా చేయవలసిన పని తెలుసా? మన యొక్క హృదయాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. పాముల వలె వివేచన కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడే అయ్యో ప్రమాదం వచ్చిన నేను చూసుకుందాంలే, ఇబ్బంది వచ్చినప్పుడు నేను చూసుకుందాంలే, కష్టం వచ్చినప్పుడు నేను చూసుకుందాంలే, నష్టం వచ్చినప్పుడు నేను చూసుకుందాంలే అన్నానికి వీల్లేదు. ఏ రోజున ఏది నీ మీదకి వస్తుందో నీకు తెలియదు కనుక నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జరగబోయేటువంటి ఆ రాబోయే ఉగ్రత దినాల్లో నుంచి నువ్వు తప్పించబడడానికి ఈ రోజున నువ్వు సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడ రేపు రావచ్చు, లేకపోతే సాయంత్రం రావచ్చు, లేకపోతే ఈ వారం ఎప్పుడైనా రావచ్చు. అది దేవునికి ఇష్టమైనప్పుడు దేవుని యొక్క రాకడ రావచ్చు. కానీ రాకముందే మనం ఏం చేయాలి తెలుసా? ఆ ఉగ్రత దినాలు మనం చూసేవారిగా ఉండాలి. ఆ ఉగ్రత దినాలు మనం చూసి వాటి గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నోవహు జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆ యొక్క జల ప్రళయం నుంచి నేను తప్పించబడాలి, అయ్యో దేవుడు చెప్పినట్టు నేను జీవించాలని అతను ఎలాగైతే ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఈ రోజున మనము కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. పాములు వలె వివేచన కలిగి ఉన్న వాళ్ళకి ఆలోచన చేయండి. పాములు ఎలాగైతే ముందు జాగ్రత్త కలిగిన జీవితం ఉందో, నువ్వు ప్రతి విషయంలో అయ్యో వర్షకాలం వస్తుంది, ఇదిగో నా డబ్బులు నేను సంపాదించుకుని పక్కన పెట్టుకోకపోతే తినడానికి ఆహారం ఉండదు నా కుటుంబానికి అని ఆ యొక్క కుటుంబ పోషణ కొరకు నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తున్నావే, జాగ్రత్త కలిగి ఉంటున్నావే. మరి దేవుడికి రాకడ విషయంలో పాముల వల్ల ఎందుకు వివేచన కలిగి ఉండట్లేదు? ఆత్మ సంబంధమైన విషయంలో ఎందుకు వివేచన కలిగి ఉండట్లేదు? దేవుని యొక్క జ్ఞానమును పొందుకుని నువ్వెందుకు దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపడట్లేదు? ఏ రోజు నన్ను ఆలోచన చేశారా? ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క సహోదరులారా, ఏ రోజున మీరు ఆలోచన చేశారా? ఈ రోజు ప్రభుత్వం నీతో మాట్లాడుతున్నారు. ఎంతవరకు మీరు వివేచన కలిగి లేరేమో,
ఈ రోజున నువ్వు తీర్మానం చేసుకో, అయ్యా ఎంతవరకు ఏ రోజుకి ఆ రోజే నా కుటుంబం గురించి నేను ఆలోచన చేశాను, కానీ ఇదిగో నువ్వు పంపిస్తున్న ఆ ఉగ్రత దినాల నుంచి నేను తప్పించబడాలి అంటే, ఆ మహాశ్రమ నుంచి నేను తప్పించబడాలి అంటే మంచి ప్రవర్తన కలిగిన జీవితమును, ముందు జాగ్రత్త కలిగిన జీవితమును ఎంతవరకు నేను జీవించలేదయ్యా. ఈ రోజు మొదలుకునయ్యా సెర్గ్యు పౌలు ఎలాగైతే ఇదిగో ముందు జాగ్రత్త కలిగిన జీవితం అతను జీవించి విశ్వాసముని కాపాడుకున్నాడు, అటువంటి విశ్వాసము నాకు దయచేయండి నాయన అని దేవుడు అడిగేటువంటి వారిగా మనం ఉండాలి. అలాగే పావురు వలె ఎలా ఉండాలి? నిష్కపటులనై ఉండాలి. కపటమైన వారిగా ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క కుమార్తెలు ఎలా ఉండాలో తెలుసు? పావురు వలె నిష్కపటులుగా ఉండాలి. అందుకు పరమగీతముల గ్రంథంలో మాట్లాడుతున్నాడు, ఓ నా పావురమా నిష్కపటములు అయినటువంటి పావురమా అని సంబోధిస్తున్నాడు. అనేక పర్యాయాలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుని బిడ్డారా, పావురం ఎలా ఉండాలో తెలుసా? కపటం లేనటువంటిది ఎలాగైతే ఉంటుందో మనము కూడా దేవుని యొక్క బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ కూడా కపటం లేనటువంటి వారిగా, అసూయలేనటువంటి వారిగా, మన విశ్వాసమును మనము కాపాడుకుంటూ ప్రభు యొక్క రాకడకు ఆయుత్తపడేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, శిష్యులైన వారితో మాట్లాడుతున్నాడు. ఓ శిష్యులారా, ఇదిగో మేము లోకంలోకి పంపుతూ ఉన్నాను కనుక, ఇదిగో నేను ఎక్కడికి పంపుతూ ఉన్నాను, ఇదిగో మేము పెళ్లికి పంపట్లేదు, ఫంక్షన్లకు పంపట్లేదు, ఎక్కడ ఎవరి మధ్యలో పంపుతున్నానో తెలుసా? తోడేళ్ల మధ్యలోనికి నేను పంపుతూ ఉన్నాను. తోడేళ్ళ యొక్క స్వభావము నాశనం చేసేటువంటి స్వభావము, తోడేళ్ళ యొక్క స్వభావము పంటలు నాశనం చేసేటువంటి స్వభావం కలిగినటువంటిది ఉంది కనుక వారి మధ్యలోనికి పంపుతూ ఉన్నాను. వారి యొక్క మనసు అంతా కూడా ఎటువంటిదో తెలుసా అంటే మూర్ఖమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. అందుకు అపోస్తలుడైన పౌలు వారి అందరూ కూడా దేవునికి సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సరసాల్లో వేయబడి మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే పేతురు సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు పేతురు కూడా సరసాల్లో వేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. వారు చేసిన పాపం ఏమిటి? తోడేలు స్వభావం మధ్యలో దేవునికి సువార్త మనం వారు ప్రకటించడమే. దేవుని బిడ్డాలి, అందుకే ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నారు, జాగ్రత్త సుమి. వారి మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం కనుక ఈ రోజున ఆ యొక్క అపోస్తలులైన వారికి బోధించినట్లుగా నీతోనూ నాతోనూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉండండి. తోడేలు స్వభావం కలిగిన వారు లోకంలో ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. వారితో మీరు కలిసిపోయి జీవించడానికి వీల్లేదు. వంకర మాటలు మాట్లాడేవారు మీలోనే బయలుదేరతారు. అలాగే ఇదిగో కుటుంబాలు సన్నమనం చేసేటువంటి వారు మీలోనే బయలుదేరతారు. వారికి మీరు దూరంగా ఉండండి. వారిని ఎలాగైనా మారుస్తారని కొంతమంది వారితో సహవాసం చేసి వారితో కలిసిపోతారని దేవుని బిడ్డ. ఎందుకో తెలుసా? మన విశ్వాసం పరిపూర్ణమైతే ఆ విశ్వాసంతో వారిని మార్చుకోవచ్చు. మనలోనే పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు, ఇంకొకటి ఎలా మారుతాం? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు దేవుని బిడ్డ? ఈ రోజున అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజున ప్రభు ఈ యొక్క సమాప్తి కాలంలో దేవుని యొక్క రాకడికి నువ్వు ఎలా సిద్ధపడి ఉండాలని తెలుసా అంటే పావుల వలె వివేచన కలిగి ఉండాలి. పావుల వలె నిష్కపటులుగా మీరు ఉండాలి. అప్పుడే ప్రభుతో కలిసి ఆనందించే జీవితమును, ప్రభుతో కలిసి నిత్యము జీవించే జీవితమును, ఆ మహా ఉగ్రత దినాల నుంచి తప్పించబడేటువంటి జీవితమును, నిత్యము ప్రభుతో కలిసి సంతోషించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అట్టి గొప్ప భాగ్యము ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఇంతవరకయ్యా నీ విలువైన మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ యుగ సమాప్తి కాలంలో అయ్యా ఈ లోకంలో మేము ఎలాగూ జీవించాలో ఇదిగో మాకు ఎంతవరకు నీ ఆత్మ మాకు సహాయకుడిగా ఉంచాయా మాకు నేర్పించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో మేము అనుకుంటున్నామయ్యా, ఇదిగో ఇంకా దేవునికి రాకడ రాలేదు కదా, దేవునికి మహాశ్రమ దినాలు ఇంకా రాలేదు కదా, మాకంతా కూడా బాగానే ఉందో మేము అనుకుంటున్నాము. కానీ నాయన ఏ రోజున ఏ దుర్దినమున ఎవరి మీదకి వస్తున్నాయి మాకు తెలియదు నాయన. ఏ రోజున నీ రాకడి లోకంలోకి వస్తుంది కనుక మాకు తెలియదు కనుక నాయ్యా ఇదిగో నువ్వు మాట్లాడుచు ఉన్నావయ్యా. ఈ తోడేళ్ల మధ్యలో మేము ఎలాగో జీవించాలో మాకు నేర్పించావు. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. తోడేళ్ళు ఎలాగైతే ఎవరిని పట్టించుకోకుండా నాయన తమ సుఖము కొరకు తమ కడుపు కొరకు ఎలాగైతే చూసుకుంటూ ఉన్నాయో నాయన, అటువంటి స్వభావం కలిగిన వారి మధ్యలో మేము నివసిస్తూ ఉన్నాము కనుక ప్రభువా వారి మధ్యలో మేము ఎలాగో జీవించాలో ఇదిగో ఎవరి పట్ల ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలో మాతో మాట్లాడి మమ్మల్ని నేర్పించు
దీవించిన దేవ మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అబద్ధ ప్రవక్తలు చూసి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అలాగే సంఘాల్లో ఇదిగో ఒక్కొక్కరిని ఇదిగో ప్రభువా శిష్యులైన వారిని ఇదిగో ఈడ్చుకుని పోయేటువంటి వారు మీలో తోడేళ్ల వంటి వారు మీలోని బయలుదేరతారని మాట్లాడుతూ ఉన్నావు నాయన. అవును తండ్రి, నీ మాట అబద్ధము కాదయ్యా, నేను ఎరుగుదును అంటున్నాను అని మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అటువంటి తోడేలు స్వభావం కలిగిన వారి మధ్యలో మేము నివసిస్తూ ఉండగా నీ వాక్యమును మేము ఆధారము చేసుకున్నాయ్యా. ఇదిగో తోడేలు స్వభావం కలిగిన వారిని మేము గ్రహించిన ఆయన, వారికి మేము దూరముగా ఉండిన ఆయన. అయ్యా, ఆనాడు నోవాహు ఎలాగైతే తోడేలు స్వభావం కలిగిన వారికి దూరముగా ఉన్నాడు, అలాగే లోతు ఎలాగైతే తోడేలు స్వభావం కలిగిన వారికి దూరముగా ఉన్నాడు నాయన. అటువంటి జీవితం మేము జీవించే ప్రభా ఇదిగోనైనా పాముల వలె వివేచన కలిగినటువంటి జీవితమును, పావుల వలె నిష్కపటులుగా జీవించేటువంటి జీవితమును మేము జీవించయ్యా. ఆ మహా ఉగ్రత దినాల్లో నుంచి మేము తప్పించబడిన ఆయన నిత్యము నీతో కలిసి జీవించేటువంటి జీవితమును ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు మీరు కలిగి ఆయన నీ రాకడకు ప్రతి బిడ్డను ఆయుధపరిచి మీరే మహిమను పొందమని మా రక్షకుడును మా విమోచకుడునై ఉన్న యేసు సర్వాధికారి అయిన నాలుడి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేను. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు లోక రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసం వారికి సన్నిధి కాపుదల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఈ వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలారా మీకు అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మీరు నెమరు వేసుకుంటూ మీరు అనుదినము దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలని మరొకసారి తెలియపరుస్తూ మీ కొరకు అనుదినప్పుడు ప్రార్థన చేస్తామని తెలియపరుస్తూ నా మాట